పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వ పత్రికను చూద్దాం. వెలుగును తీసుకుందాం. చాక్లెట్లలో గంజాయి, స్కూల్ వద్ద కిరాణా షాపులో విక్రయం, స్టూడెంట్లను బానిసలుగా మార్చిన ఒడిశా ముఠ, మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన, హైదరాబాద్ శివారు కొత్తూరులో బయటపడ్డ దందా, ముగ్గురు అరెస్ట్, 8 కిలోల గంజాయి చాక్లెట్స్. అది ఏం పిచ్చోళ్ళరా, చిన్నపిల్లలు స్కూల్ స్టూడెంట్లకు గంజాయి అలవాటు చేసి వాళ్ళ మతి విచక్షణరహితంగా చేరి అది అక్కడ అమ్మాయిలు ఉండొచ్చు, స్కూల్లో అబ్బాయిలు ఉండొచ్చు, చాక్లెట్లను ఇవ్వడం వల్ల ఎవరికి ప్రయోజనమో, ఆ మత్తులో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ఏంటి వింత ప్రవర్తన చేస్తూ ఉన్నారని ఒకసారి ఎంక్వైరీ చేస్తే అక్కడ ఒడిస్సాకు సంబంధించినటువంటి ఒక గుంపు బయటపడ్డదంట. దీనికి సంబంధించి 4వ పేపర్ స్కూల్ స్టూడెంట్స్ టార్గెట్గా గంజాయి చాక్లెట్ దందా చేస్తున్న ఒడిశా గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ స్కూల్లో సమీపంలోని కిరాణా షాప్లో మరికొన్ని చోట్ల గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న ముగ్గురిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద 8 కిలోల గంజాయి చాక్లెట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను డీసీపీ నారాయణ రెడ్డి బుధవారం వెల్లడించారు. ఒడిశాలోని జస్పూర్ జిల్లాకు చెందిన ధీరేంద్ర బెహ్రా గతేడాది హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని కొత్తూరులో ఉంటున్నాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి సమీపంలో నాట్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద కిరాణా షాప్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఒడిశాకు చెందిన మరో ఇద్దరు సోమంత్ బెహ్రా, సూర్యమణి సాహు కూలి పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి గంజాయి చాక్లెట్స్ అమ్మేందుకు ప్లాన్ చేశారు. ఒడిశాలో తయారయ్యే చాక్లెట్స్ హైదరాబాద్ తీసుకొచ్చిన సప్లై చేస్తున్నారు. చార్మినార్ గోల్డ్ పేరుతో ఉన్న గంజాయి చాక్లెట్లను ధీరేంద్ర తన షాప్లో ఉంచి విద్యార్థులకు విక్రయిస్తున్నారు. అలాగే మిగతా ఇద్దరు కూడా ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసే కూలీలకు అమ్ముతున్నారు. ఇలా బయటపడింది. కొత్తూరులోని నాట్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొంతమంది విద్యార్థుల ప్రవర్తన గత 2 నెలలుగా మార్పులు వచ్చాయి. స్కూల్లో ప్రార్థన చేస్తున్న సమయంలో కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం, క్లాస్ రూమ్లో నిద్రపోవడం చేస్తున్నారు. మరికొంతమంది విద్యార్థులు స్కూల్ గేట్ల వద్ద మల విసర్జన ఇది గమనించిన హెడ్ మాస్టర్ అంగోర్ నాయక్ కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యార్థి వద్ద చాక్లెట్స్ని గుర్తించారు. అవి గంజాయి చాక్లెట్స్ అని తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శంషాబాద్ ఎస్ఓటీ డీసీపీ రషీద్ ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెట్టారు. ధీరేంద్ర బెహ్రా షాప్లో ఓ విద్యార్థితో చాక్లెట్ కొనుగోలు చేయించారు. షాప్పై దాడి చేసి ధీరేంద్ర బెహ్రాను అదుపులోకి తీసుకున్నారు. 8 కిలోల గంజాయి చాక్లెట్ను స్వాధీనం చేసుకున్న ధీరేంద్ర బెహ్రా సహకరించిన సోమన్ సాహును అరెస్ట్ చేశారు. ధీరేంద్ర బెహ్రా కిరాణా షాప్ సమీపంలోని కొత్తూరు హై స్కూల్ ఉంది. ఆ స్కూల్ విద్యార్థులకు మొదట్లో గంజాయి చాక్లెట్ ధీరేంద్ర ఫ్రీగా ఇచ్చాడు. అలా విద్యార్థి ఆ చాక్లెట్ను బానిసలుగా చేశాడు. తర్వాత ఒక చాక్లెట్ 20 నుంచి 30కి అమ్మడం ప్రారంభించారు. ఈ క్రమంలో సోమన్ సాహుల సహకారంతో కొత్తూరులోని మరికొన్ని షాపులకు గంజాయి చాక్లెట్ సప్లై చేస్తున్నాడు. వీళ్ళకు ముగ్గురు కలిసి ప్రతి 2 నెలలకు ఒకసారి ఒడిశా నుంచి పెద్ద ఎత్తున చాక్లెట్ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసే కూలీలకు ఈ యొక్క చెత్త నా కొడుకులే పిల్లలు అక్కడ చదువుకునే 100 మంది విద్యార్థులు ఉంటే అక్కడ వాళ్ళకు తెలిసి తెలియని వయసులో గంజాయి అలవాటు చేసి ఇక్కడ పైసలు